ఈరోజు మనం దేవుని సహాయము చేత దానియేలు ఏ విధంగా కలను కలభావమును చెప్పగలిగాడో మనం వినబోతూ ఉన్నాం. రాజైనటువంటి నెబుకద్నెజరు ఒక కలను కని ఎంతో కలత చెందుతాడు. దేవుని శక్తి చేత దానియేలు ఆ కలను కలభావమును చెప్పగలిగాడు. దానియేలు రాజుతో, రాజా, తాము చూచుచుండగా ఒక గొప్ప ప్రతిమ మీకు కనపడింది కదా అని అన్నాడు. దానియేలు ఆ కలను వివరించడం మొదలుపెట్టాడు. ఆ ప్రతిమ యొక్క శిరస్సు బంగారముతో చేయబడినది. దాని యొక్క రొమ్ము మరియు భుజములు వెండితో చేయబడినవి. దాని యొక్క ఉదరము మరియు తొడలు ఇత్తడితో చేయబడ్డాయి. దాని యొక్క పాదములలో కొంత భాగం ఇనుముతోనూ మరికొంత భాగం మట్టితో చేయబడింది. ప్రతిమను గూర్చి వివరించిన తర్వాత మిగతా కలభావమును దానియేలు రాజుకు వివరించాడు. చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి ఒక రాయి మీకు కనబడింది అని దానియేలు రాజుతో అన్నాడు. ఆ రాయి ఇనుము మట్టి కలిసినటువంటి ఆ ప్రతిమపై పడి తుత్తనీయులుగా విరగగొట్టింది. ఆ రాయి ఆ ప్రతిమను దంచి చెత్తవలే చేయగా అది గాలికి కొట్టుకొని పోయింది. ప్రతిమను విరగగొట్టినటువంటి ఆ రాయి సర్వభూతాలమంతా మహాపర్వతమైంది అని దానియేలు రాజుకు వివరించాడు. సరిగ్గా తాను కనినటువంటి కలను దానియేలు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడని రాజు ఆశ్చర్యపడ్డాడు. దేవుడు మాత్రమే దానియేలుకు కలను కలభావమును తెలిపాడు కాబట్టి దానియేలు రాజుకు వివరించగలిగాడు. అప్పుడు దానియేలు రాజుకు కలభావమును వివరించాడు. దానియేలు రాజుతో, రాజా, పరలోకమందున్న దేవుడు తమకు రాజ్యమును అధికారమును బలమును అనుగ్రహించాడు. మీరే ఆ బంగారు శిరస్సు అని చెప్పాడు. మరియు దానియేలు రాజుతో, మీ రాజ్యం త్వరలో అంతరించిన తర్వాత వెండి అనగా మీకంటే తక్కువైనటువంటి రెండవ రాజ్యం ఒకటి లేస్తుంది. ఇత్తడి మూడవ రాజ్యముకు గుర్తుగా ఉన్నది. ఇనుము మరియు మట్టి అనగా అది నాలుగవ రాజ్యముకు సాదృశ్యంగా ఉన్నది. చివరిగా దానియేలు రాజుతో, ఆ దినములలో పరలోకమందున్నటువంటి దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి కూడా నాశనం కలగదని అని అన్నాడు. దేవుడు మాత్రమే కలభావను వివరించగలిగేటువంటి శక్తిని దానియేలుకు అనుగ్రహించాడని రాజు గ్రహించి గొప్ప బహుమానములు ఇచ్చి దానియేలును గణపరిచాడు. మొదటి 3 రాజ్యములు ఇప్పటికీ గతించిపోయాయి. 4వ రాజ్యం తర్వాత దేవుని యొక్క రాజ్యం వస్తుంది. త్వరలో మెస్సయ్య భూమిపై తన పరిపాలనను ప్రారంభించబోతున్నాడు. దానియేలు కలను వివరించిన విధంగానే ఇప్పటికి 3 రాజ్యాలు వచ్చాయి, అవి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మట్టి మరియు ఇనుముతో కలిసినటువంటి రాజ్యం అనగా కొంతవరకు మంచి కొంతవరకు చెడుతో కూడినటువంటి ఈ ప్రపంచం యొక్క రాజ్యం ఒకరోజు మొత్తం కూడా వెళ్ళి దేవుని యొక్క రాజ్యంగా మార్చబడుతుంది. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క పరిపాలనలో మనమందరం కూడా ఉండాలంటే ఖచ్చితంగా కూడా ఆయన యొక్క రహస్య రాకడలో ఎత్తబడాలి. దేవుడే అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.